పిల్లలు ఆకలేస్తుందంటే వాళ్ళకి ఏమైనా తినడానికి పెడతామా, ఆకలి వేయకూడదని చెప్తామా? అలాగే పిల్లలు ఏడుస్తున్నారనుకోండి, పిల్లలనే కాదు అప్పుడప్పుడు పెద్దవాళ్ళనే ఏడవచ్చు. ఏడుస్తుంటే ఏడవద్దని కాదు చెప్పాల్సింది, ఓదార్చడం ముఖ్యం. చాలామంది ఈ విషయంలో మిస్టేక్ చేస్తారు. రిలేషన్స్ రూన్ అవ్వడానికి ఇది మేజర్ రీజన్ అవుతుందండి. ఎందుకంటే ఎమోషనల్గా వాళ్ళు నీడ్లో ఉన్నప్పుడు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. అంతేగాని నువ్వు ఏడవకూడదు, దీనికి ఏడుస్తారా దానికి ఏడుస్తారా అంటే పని జరగదు అక్కడ. సరే, ఈ కథ అంతా ఎందుకు చెప్పాను అంటే, యాక్చువల్గా మొన్న నేను ఎమోషనల్ అయ్యి కొంచెం ఏడ్చిన వీడియో పెట్టినప్పుడు చాలామంది అడిగారు ఏమైంది అని. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. అలాగే చాలామంది ఎందుకు ఇలాగా అని కూడా అనుకున్నారు. బట్ ఇప్పుడు మనం ఒక పని స్టార్ట్ చేశాక చాలా ఇయర్స్ తర్వాత కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా చేద్దాం అనుకున్నప్పుడు కష్టాలు రాకుండానే పని అయిపోతుంది అని అబద్ధం చెప్పడం అయితే కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే 5th డే, 3rd డే, ఈరోజు 6th డే, ఈ రోజు వరకు వచ్చాను. సరే, 100 డేస్కి ఫస్ట్ 1 వీక్లోనే ఇన్ని ప్రాబ్లమ్స్, ఎంత నిరుత్సాహం ఇవన్నీ చూస్తున్నప్పుడు నెక్స్ట్ వరకు ఎంతవరకు వెళ్తానో తెలియదు, అక్కడ ఏమేమి స్ట్రగుల్స్ వస్తాయో తెలియదు. బట్ ఒకవేళ ఈ 100 డేస్లోనూ నేను అనుకున్నట్టు ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చెయ్యనంత బిజినెస్ చేసి ఏదో మిరాకల్ అయిపోయింది అనుకోండి, నేను ఆ మిరాకల్ పోస్ట్ చేస్తాను. చూసిన వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది, ఓ స్టార్ట్ చేస్తే మిరాకిల్స్ అయిపోతాయి, మనం ఇప్పటివరకు చెయ్యంది ఏదైనా జరిగితే అది మిరాకిలే అనిపిస్తుంది మనకి. సో ఓకే, ఇలా చేస్తే అయిపోతుంది అనమాట అనిపిస్తుంది. కానీ దాని మధ్యలో స్ట్రగుల్స్ ఏంటి, వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది ఎవ్వరూ పట్టించుకోరు, ఎవరికి తెలియకపోతే. సో నేను ఒకటి చెప్తాను, నేను ఒకటి చేస్తున్నానండి, మీరు కూడా నన్ను క్వశ్చన్ చేయొచ్చు, మీకు నేను డైలీ అప్డేట్స్ ఇస్తాను అని చెప్పినప్పుడు అప్డేట్ ఏదైనా ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న ఉంది, నేను 2 మాత్రమే చేశాను, 2 ప్రాస్పెక్టింగ్ మాత్రమే చేశాను. మినిమం 10 అనుకున్నాను. బట్ నిన్న మార్నింగ్ కూడా కొంచెం నేను డిప్రెస్డ్గా ఉన్నాను. సో నేను ఇంటి పనే చేసుకుంటూ ఉండిపోయాను, బయట పనికి వెళ్ళలేదు. ఈరోజు మళ్ళీ ఓకే అంత బాగానే ఉంది అనుకున్నాను. మార్నింగ్ ఇడ్లీ వేసి వంట చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటే మా పాప స్కూల్కి వెళ్ళదని ఏడుపు. అలాంటి చాలా తక్కువ సందర్భాల్లో అంటుంది స్కూల్కి వెళ్ళనని. సో ఇంక ఉండిపోయింది. సరే, ఇంకా తను ఉంది కదా అని కొంచెం పూరి కూడా క్యారెట్ పూరి చేద్దామని ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఐ నో టుడే ఈజ్ గోయింగ్ టు బి ఏ వర్కింగ్ డే, బట్ ఇంటి పని కూడా వచ్చింది. ఏదో ఒక టైంలో అయితే వర్క్ చేసుకుని వచ్చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. బట్ స్ట్రగుల్స్ అన్నవి వస్తూ ఉంటాయి. దట్టు మార్నింగ్ లేచి రెడీగా ఉన్న టిఫిన్ తినేసి వెళ్ళిపోయే జెంట్స్కి, టిఫిన్ రెడీ చేసి తినిపించి అప్పుడు తినేసి వెళ్ళాల్సిన లేడీస్కి వర్క్లో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అదేంటంటే డిఫాల్ట్గా అబ్బాయి పని చేశాక వెళ్ళాలి, వీళ్ళు ఆకలితో ఉంటే ఎలాగా, వీళ్ళు సరిగ్గా తినకపోతే ఎలాగా, మైండ్ అంతా అదే తిరుగుతూ ఉంటుంది. వర్క్ చాలా ఇంపార్టెంట్, కానీ వర్క్ కన్నా ఇది కొంతవరకు అలవాటు అయిపోయి అదే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నాకేమో ఏదైనా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు, బోరింగ్గా ఉన్నప్పుడు కొంచెం ఏమైనా వీడియో చూస్తూ చేయడం అలవాటు అనమాట. సో ఇంకా అక్కడ మొబైల్ పెట్టుకుని అందులో చూస్తూ ఉంటాను. ఇంకా కూర రెడీ అయిపోయింది. మార్నింగ్ మళ్ళీ అల్లం వెల్లుల్లి లేకపోతే అది కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది. ఒక పని కన్సిస్టెంట్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, ఇప్పుడు మేబీ ఎవరైనా కొత్తగా పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసి అడ్వర్టైజ్మెంట్ చెయ్యగానే జనాలు అమ్మ మాకు కావాలి 100 కిలోలని తీసుకెళ్ళిపోరు కదా. ఒక్కొక్కసారి ఆర్డర్ వేస్ట్ అవుతుంది, ఏమీ చేయలేం. ఎవరైనా కొత్తగా టిఫిన్ స్టాల్ పెట్టారు, సరదాగా లంచ్ డిన్నర్ ఏదో ఒకటి స్టార్ట్ చేశారు, ఫుడ్ రిలేటెడ్ స్టార్ట్ చేస్తే ఇంకా లాస్ బేర్ చేయాలి. ఎందుకంటే ఫుడ్ మళ్ళీ ఉంచకూడదు కాబట్టి. సో ఏ పని స్టార్ట్ చేసినా, మీరు మేల్ అవ్వచ్చు, ఫిమేల్ అవ్వచ్చు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు, లేకపోతే కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారు, స్టిచ్చింగ్ అవ్వచ్చు, కన్సిస్టెంట్గా ఒక 6 months, కన్సిస్టెంట్గా ఒక 100 days, 3 months మీరు వర్క్ చేయకుండా ఓటమి అయితే ఒప్పుకోవద్దండి. ఐఎమ్ గ్రేట్ఫుల్ దాట్ అట్లీస్ట్ నిన్న మొన్న 1-2 ప్రాస్పెక్టింగ్ అయితే అయ్యాయి. నేనైతే ఎక్కువ నా వాట్సాప్ స్టేటస్ పెడుతూ ఉంటాను, కొత్త పాలసీల గురించి, లేకపోతే కొత్త ఆప్షన్స్ గురించి, కొత్త ఐడియా ప్లాన్స్ గురించిను. సో వాట్సాప్కి రెస్పాండ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలా కన్వర్షన్ ఉంటుంది. అది కాకుండా ప్రాస్పెక్టింగ్ నాకు మెయిన్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ అందరూ హిందీ, మరాఠీ. నాకేమో హిందీయే అంతంత మాత్రం, మరాఠీ ఇంకా అసలు ఆలోచించక్కర్లేదు.
మాట్లాడక్కర్లేదు. సో ఈ సిచ్యువేషన్లో బయటకు వెళ్ళి మాట్లాడి కన్వర్షన్ చేసుకుని రావడం అనేది కొంత కష్టమైన పని నాకు తెలుసు. బట్ అలాగని చేయకుండా ఇంట్లో ఉండిపోయిన ఉపయోగం ఉండదు కదండి. మీలో ఎవరైనా కొత్తగా ఏమైనా ట్రై చేస్తుంటే నాకు కమెంట్స్లో చెప్పండి. మన ఇద్దరం కలిసి ఇది ఎలా అవుతుంది వర్క్ ప్రోగ్రెస్ అది షేర్ చేసుకోవచ్చు. నేనైతే పూరి ఫ్రై చేసేస్తున్నాను. మా పాప తినేసాక ఈరోజు గార్డెన్ క్లీన్ చేయడానికి గార్డెన్ వాళ్ళు వస్తారు. సో వాళ్ళు వచ్చి వర్క్ చేసి వెళ్ళిపోయాక మధ్యాహ్నానికి కొంచెం మా పాప ఇంట్లోనే ఉంటే స్పెషల్స్ చేస్తూ ఉంటారనమాట. సో మధ్యాహ్నానికి పలావ్ చేద్దామా బిర్యానీ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. మేము వెజిటేరియన్స్ కాబట్టి వెజ్ ఆప్షన్సే ఉంటాయి. ఆల్రెడీ పన్నీర్ తెప్పించాను నిన్ననే. సో అదేమన్నా చేస్తానన్నమాట. ఆలూ కర్రీ అయితే అద్దరిపోయింది. క్యారెట్ పూరి కూడా తినదనుకున్నాను కానీ ఓకే అంత తెలియలేదు. మీరు ఎప్పుడైనా పూరీలు చపాతీలు లాంటివి చేసేటప్పుడు మాత్రం వెజిటేబుల్స్ అందులో మిక్స్ చేసి కలిపేశారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి అంత డిఫరెన్స్ తెలియదు. ఎందుకంటే క్యారెట్ ఇప్పుడు 1/2 కిలో కూర తినిపించలేము వాళ్ళ చేత. బట్ నేను ఇందులో ఒక 1/2 కిలో క్యారెట్లు అయితే కలిపేసి వేసేసాను. సో హెల్తీగా తినేసారు. మనం ఉన్నంతలోనే సర్దుబాటుగా ఎలా చేసుకోగలము అన్నది ఆలోచించుకోవాలి, అంతే కదండి. అన్నట్టు మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఉమెన్స్ డే కోసం నేను కొత్త క్యాంపెయిన్ చేస్తున్నాం అనమాట. సో దాని మీద వర్కే కొనసాగుతోంది. నిన్న అయితే ఆల్రెడీ వాట్సాప్ డీపీకి డిజైనింగ్, పాంప్లెట్ డిజైనింగ్ అయిపోయింది. ఈరోజు బయటికి వెళ్ళి కొంచెం ప్రింటింగ్ అది వేయించుకునే పని కూడా ఉంది. సో దీనికైతే నాకు ఆల్ ద బెస్ట్ చెప్పేసారు ప్లీజ్. అండ్ మీది కూడా ఏంటి, ఉమెన్స్ డే ప్లాన్స్ ఏంటి, అండ్ మీరు 2025 గోల్స్ మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని అయితే కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటూ ఉండిపోకుండా కొత్తగా చేస్తేనే కదా బాగుంటుంది, పని అవుతుంది. ఈ వీడియోస్ చూసి ఎంతమంది చూస్తారో చూడరో నాకు తెలియదు కానీ వీడియోస్ చూసి ఒక్కళ్ళు మోటివేట్ అయినా నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతానండి. నా బిజినెస్ కన్నా ఎక్కువ సక్సెస్ సాధించినట్టయితే ఫీల్ అవుతానండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి.